తెలంగాణ అభివృద్ధికి బంగారు బాటలు. 2025 సంవత్సరం తెలంగాణ ప్రగతికి బంగారు బాటలు వేసింది. అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రగతి ఫలాలు అందించింది. 2024లో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే 2025లో మరికొన్ని పథకాలను అమల్లోకి తెచ్చింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని పేదలకు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజనలో భాగంగా మైనారిటీ మహిళలకు ఆర్థికంగా చేయూతనందించింది. ఇక ఉగాది రోజున సన్న బియ్యాన్ని ప్రారంభించి ప్రతి నెల 3 కోట్ల మందికి సన్న బియ్యం అందించి దేశానికే ఆదర్శంగా నిలిచింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. 9 రోజుల్లో 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించి రైతులకు అండగా నిలిచింది. 25,000 కోట్ల రుణాలను పొదుపు సంఘాలకు అందించి మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది రేవంత్ సర్కార్. రాష్ట్ర రూపురేఖలు మార్చే భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే, నెట్ జీరో, డ్రైపోర్ట్, వివిధ రంగాలకు ప్రత్యేక హబ్ల ప్రణాళికల ద్వారా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పింది. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా 6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మహానగర విస్తరణ చేపట్టి హైదరాబాద్ ను దేశంలోనే అతిపెద్ద నగరంగా నిలిపింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది ప్రభుత్వం. 2 ఏళ్లలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ 5 లక్షల మంది యువతకు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రియల్ ఎస్టేట్ లో 29% వృద్ధి సాధించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీట వేసింది. మొత్తం మీద 2025 సంవత్సరంలో తెలంగాణను అనేక అంశాల్లో ఆదర్శంగా నిలపడంతో పాటు ప్రగతి పదంలో పరుగులు పెట్టించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం.